శోకసముద్రంలో మునిగి ఉన్న హనుమంతుడికి ముందుకు సాగగా ఎదురుగా అశోకవనం కనిపించింది. అందులోనైనా సీతాదేవి కనపడాలని అశ్వనీ దేవతలకు నమస్కారం చేసుకుని సమస్త దేవతలను తలుచుకుని ముందుకు సాగాడు. రావణ భవన ప్రాకారం వదిలి అశోకవనంలోకి ప్రవేశించిన హనుమంతుడికి ఒక్కసారి శరీరమంతా పులకించింది. వసంత ప్రారంభవేళ వికసించిన పూలతో నిండిన తరువులు, పొన్న, మామిడి, అశోక, సంపెంగ వృక్షాలు గుంపులు గుంపులుగా కనిపించాయి. తెలియని సంతోషం ఆయన్ని ఆవహించింది. అంతే, నారి సారించి విడిచిన బాణంలా దూసుకుపోయాడు హనుమంతుడు. రంగురంగుల పక్షులు, ఎన్నెన్నో రకాల మృగాలు, తుమ్మెదలు, కోకిలలు, నెమళ్లు కనిపిస్తున్నాయి. ఆయన గమన వేగానికి పక్షులన్నీ నిద్రలేచాయి. ఆ పక్షులు రెక్కలాడిస్తుంటే సాలవృక్షం మీది పూలు వానజల్లులా నేలకు రాలాయి. అవి శరీరం నిండా పడగా హనుమంతుడు పుష్ప పర్వతంలా అయి ఆహ్లాదభరితమైన మానసిక ఆనందాన్ని పొందుతున్నాడు. వింధ్యగిరి మీది వర్షాకాలపు మేఘాలు ప్రచండ వాయువుతో చెల్లాచెదరైనట్లు హనుమంతుని విహారగమన తీవ్రతకు ఆ వనంలోని లతలన్నీ చెదిరిపోతున్నాయి. ఆయన తన వాలంతో, దీర్ఘబాహువులతో, పాదాలతో మర్దించిన వృక్షాల నుంచి శరీరం మీది గంధపు పూత రాలిపోయి విచిత్ర ఆకృతి ఉన్నవాడిలా జుట్టు విరబోసుకుని దంతక్షత నఖక్షతాలతో నిండిన యువతిలా పుష్పాలంకృతుడై విహరించే వసంతుడిలా ఉన్నాడు. మెల్లగా తిరుగుతూ హనుమంతుడు చూశాడు. స్ఫటిక సోపానాలతో దిగుడు బావులు, వాటి నిండా కలువలు, కమలాలు, హంసల, చక్రవాకాల, చాతకాల కలస్వనాలు, అమృత మధురంగా ఉండే జలాలు, అందమైన గిరి శిఖరాలు, వాటిమీద ఎన్నో వృక్షాలు. అగ్నికాంతులీనే వృక్షాల మీద తిరుగుతున్న హనుమంతుడు మేరు పర్వత దీప్తులతో వెలిగే సూర్యుడిలా ఉన్నాడు. బంగారు కాంతుల తరువుల్ని చూస్తూ గాలి కదిలితే చిరుగంటల నోతలీనే ధ్వనిగల సింశుపా వృక్షం అధిరోహించాడు. అది లేత చెవుళ్లతో మొగ్గతొడిగి వికసిత ముఖాలు గల పూలతో ఉంది. ఇక్కడ జానకీదేవి ఉండవచ్చు. రామదర్శన కాంక్షతో ఆవిడ ఈ పరిసరాల్లో తిరుగుతూ ఉంటుందేమో అనుకుంటూ సింశుపా వృక్షం మీద నుండి అంతటా పరీక్షిస్తున్నాడు హనుమంతుడు. సింశుపా వృక్షం మీద నుండి చూస్తుంటే అశోకవనం అంతా స్పష్టంగా గోచరిస్తుంది. నిశితంగా దృష్టిని కేంద్రీకరించి చూస్తున్నాడు హనుమంతుడు. అదిగదిగో, అక్కడే అక్కడే ఉపవాసాలతో కృశించిన దీనవదనంతో మలిన వస్త్రధారిణి అయి రాక్షసీజన పరివృతయై పొగ క్రమ్మిన అగ్ని జ్వాలల శుక్ల పాడ్యమినాడి చంద్రరేఖల కుజగ్రహ పీడితమైన రోహిణీ నక్షత్రంలా క్రూర మృగాల మధ్య ఆడు లేడిలా నల్లత్రాచు వంటి జడతో పచ్చని వస్త్రం ధరించి ఉన్న విశాల నయన కనిపించింది హనుమకు.